ఇది మా కంపెనీ ఫ్రెండ్స్. మా కంపెనీలో ఏసీ మ్యానుఫ్యాక్చర్ అవుద్ది. సో ఈపాక్ అనే కంపెనీలో నేను వర్క్ చేస్తున్నా. అక్కడ కొత్తగా పక్కన ఇంకొక ప్లాంట్ ఓపెన్ అయింది. ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూపిస్తా. ఇక్కడ ఇది వచ్చేసి ట్రాలీ, కాకపోతే ఎలక్ట్రికల్ ట్రాలీ అన్నమాట. బ్యాటరీ డౌన్ అనుకుంటా. లాక్ వచ్చేసి 1 2 3 4. దానికి ట్రై చేద్దాం. దీనికి ఆల్రెడీ ఆన్లో ఉంది, బ్యాటరీ ఛార్జ్ ఉంది. అది వాషరు, వాటర్, అది వాటర్ పాయింట్ కూడా ఉంది. చూడొచ్చు ఇక్కడ 4 పాయింట్స్ ఉంది. దీన్ని ఆఫ్ చేయాలంటే వన్ టూ త్రీ ఫోర్ ఆన్. ఇప్పుడు వెనక్కి ముందుకి వెళ్దనమాట. ఆన్. ఇంకా ఆఫ్ అవ్వట్లేదు. ఆన్. గుడ్ మార్నింగ్. ఆఫ్ అయితే అవ్వడం లేదు నాతో. ఆన్ అయితే చేస్తా. వెనక్కి ముందుకి మూవ్ చేసుకోవచ్చు. ఇలా బెండ్ చేసి దీనిలో వెనక్కంటే వెనక్కి వస్తుంది. చూపిస్తా. చేస్తాం. ఇప్పుడు మనం టూర్ చేయడానికి వెళ్దాం. ఏ अजय, वीडियो बना रहा हूँ, उधर कोई आ रहा है. సో ఇవన్నీ అసెంబ్లీ ఏరియాలో ఇవన్నీ ఇంటీరియర్ ఏసీకి ఇవన్నీ అసెంబ్లీ అవుతాయి. ఈ కొత్త ప్లాంట్లో ఇంకా అన్ని డిపార్ట్మెంట్స్ ఓపెన్ కాలేదు. ప్రెస్ షాప్ అయితే అటు సైడ్ ఉంది, వేరేది డిపార్ట్మెంట్. అక్కడ ఉన్నాయి ఫార్క్ లిఫ్ట్ ఉన్నాయి, 2 ఫార్క్ లిఫ్ట్స్ ఉన్నాయి, చూడొచ్చు. ఇక్కడ ఏసీ మనం ఇన్లెట్ ఇన్ సైడ్ ఉంటుంది కదా, అవుట్లెట్ కాకుండా మోల్డింగ్ నుంచి వస్తాయి ఇవి. రిజెక్షన్ ఏంటిది? ఇది ఐసెన్స్ ఈపాక్. ఈపాక్ కూడా ఉంది పక్కన. ఈ ఓడియు, అవుట్డోర్ యూనిట్ అసెంబ్లీ లైన్, ఓడియు. మనం లాస్ట్లో ఉన్నాం, ఈ ఎడ్జ్లో ఉన్నాం. ఇక్కడి నుంచి చూసుకోవచ్చు అటు అంత లాస్ట్ వరకు ఈ కంపెనీ ఉంది. సో మార్నింగ్ అయింది, టైం ఇప్పుడు 6:30 అవుతుంది.
8 o'clockకి మేము అవుట్ అవుతాం ఇక్కడి నుంచి. నైట్ 8కి వచ్చామన్నమాట. ఇది అవుట్ సైడ్ గేట్, అక్కడ గార్డ్ ఉండొచ్చు, ఫ్యాను. అది కనిపించేది యాంబర్ కంపెనీ, అక్కడ కనిపించేది ఈ ప్యాక్ అనమాట. ఫస్ట్ అది ఉండేది, దాని తర్వాత ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ అనేది జరిగింది. ఇవన్నీ మెటీరియల్స్, ఎయిర్ కండిషనర్, కంప్రెసర్ బయట నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు, ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అవ్వమనుకుంటా. ఇవన్నీ కాపర్ షాప్ నుంచి వచ్చి ఇక్కడ పెడుతున్నారు, అయితే తెచ్చి కాపర్ షాప్లో ఇవన్నీ తయారవుతున్నాయి. ఇట్లా పైకి కూడా వెళ్ళొచ్చు స్టెప్స్తో. టాప్ వ్యూ చూపిస్తాను ఎట్లా ఉందనేసి. టాప్ వ్యూ ఇట్లా ఉంది. అది హెచ్ఈ షాప్ అనుకుంటా, కాపర్ షాప్ మేబీ. ఎన్ని స్టోర్ చేసి ఉన్నాయి చూడండి, అక్కడ ఎంత స్టోరింగ్లో ఉన్నాయి. ఇంకొక ఫ్లోర్ ఉంది, పైకి వెళ్దాం. అంతా ఖాళీ, పైన ఏం పెట్టలేదు. అమ్మో, కిందన ఎంత ఉందో చూడొచ్చు, అంత పైన కూడా వీళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. సీసీ కెమెరాస్ ఉన్నాయి. చెక్ చేశారంటే ఐఎమ్ అవుట్, వీడియో రికార్డ్ చేయకూడదు. ఎంత పెద్ద కంపెనీ. ఇక్కడ నుంచి టాప్ వ్యూ కనిపిస్తుంది ఫుల్గా. ఎయిట్ ఓ క్లాక్ వస్తారు. ఆల్రెడీ మ్యానుఫ్యాక్చర్ అయిన ఏసీస్ ఇట్లా స్టోర్ చేసి పెట్టారు, చూడవచ్చు అక్కడ వరకు మొత్తం. ఈ ఐసెన్సే కాకుండా ఈ ప్యాక్లో కూడా ఉన్నాయి. సో మనం రిటర్న్ కిందకి వెళ్ళిపోదాం. లైట్స్ ఆన్లో ఉన్నాయి. There you can see ఎగ్జిట్, బయట కూడా ఉన్నాయి స్టోర్స్. 5S దోస్తులోకి వస్తున్నారు. సేఫ్టీ మేనేజ్మెంట్ రిక్వైర్మెంట్ ఫర్ ఎలక్ట్రికల్ ఫార్క్ లిఫ్ట్స్. ఎలక్ట్రికల్ ఫార్క్ లిఫ్ట్స్ ఎట్లా సేఫ్గా డ్రైవ్ చేయాలనేసి అక్కడ ఇన్స్ట్రక్షన్స్ రాసి ఉన్నాయి. ఇక్కడైతే ప్రెస్ షాప్కి స్పేస్ లేదు.
ఇటువైపు చూస్తే బయట వెహికల్ పార్కింగ్ ఉంది. ఇవన్నీ స్క్రాప్ అన్నమాట. స్క్రాప్ ఇది. కాయిల్ స్టీల్ ఇది, ఇట్లా కాయిల్ రోల్ అవుతూ ఉంటుంది. బేస్ పార్ట్ ఇక్కడ ఉంది, స్టోర్ చేశారు. అది ఫ్రంట్ ఏసీకి. ఇవన్నీ అవుటర్ ఉంటాయి అన్నమాట. ఎంత అసెంబ్ల్ అవ్వాలి ఇంకా. ఏసీ మ్యానుఫ్యాక్చర్ అయిపోయి ఉంది. డబ్బు ఎంత అనేది రాయలేదే. ఫ్రెండ్స్ వస్తున్నారు అక్కడ, వాళ్ళు కూడా చూస్తున్నారు మిషన్స్. ఇట్లాంటి సేమ్ అక్కడ ఉంది, ఇక్కడ చూడొచ్చు. చలో ఇంకా ఆపేస్తా వీడియో. మా కంపెనీ అయితే మొత్తం చూస్తారు కదా, ఇక్కడ ఉండొచ్చు. డబ్బు ఎంత అనేది 15,000. చిన్న ఏసీ 15,000. ఇది ఓన్లీ ఎయిర్ కండిషనర్ ఇంటీరియర్. ఇది ఎక్స్టీరియర్కి లేదు, వేరే రేటు. ఇది ఎక్స్టీరియర్ అనుకోండి, ఇది ఎక్స్టీరియర్కి వేరే రేట్ ఉంటుంది. 25. మొత్తం రెండు కలిపితే 35 అరౌండ్ అంతే.